హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఇండోర్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో మసాలా కారపూసని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను 1 కప్పు సన్న కారపూసని తీసుకున్నాను. మీ దగ్గర సన్న కారపూస లేకపోతే బూందీని కూడా ఈ కారపూస ప్లేస్లో మీరు యూస్ చేసుకోవచ్చు. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, కొత్తిమీర తరుగుని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని, పల్లీలని అండ్ కరివేపాకుని తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ కారపూసని తీసుకొని ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని, కొత్తిమీర తరుగుని, ఆయిల్లో ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని అండ్ కరివేపాకుని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని, కారం పొడిని వేసి ఈ మసాలా అంతా కారపూసకు పట్టేలాగా మనము మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న కారపూసని మనము వెంటనే ఈ కారపూసని చాలా క్విక్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మనము కలిపి పెట్టుకున్న కారపూసని వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా అండ్ క్విక్గా ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ మసాలా కారపూస రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.